ఆఫ్ స్పీచ్ అనే అంశాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇందులో 5th పాయింట్ కూడా చూస్తే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ in making any defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news అని సుప్రీం కోర్టు న్యాయవాదులు వారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఇది క్లియర్ కట్గా సుప్రీం కోర్టు న్యాయవాదులు ఇచ్చిన ఆర్డర్ని ఈ రకంగా ఉన్నదాన్ని మరి నిజంగా ఒకటి చూస్తే సాక్షి పైన ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి ఛానల్స్ అన్నిటిపైన ఏ రకంగా దాడులు చేశారో ఇది నేను అడుగుతా ఉన్నా. నేరుగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్డర్ కాపీ చూస్తే క్లియర్గా కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ మరి తప్పు లేదని మరి అక్కడ నిర్ధారించినప్పుడు మీరు సాక్షాత్తు ప్రేరేపించి ఒక ఆర్గనైజ్డ్గా ప్రేరేపించి మీ తెలుగుదేశం నాయకులతో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మరి డైరెక్ట్గా సాక్షి ఆఫీసుల పైన దాడికి పురోగల్పించి మీరు చేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా. ఇది శ్రీకాకుళంలో సాక్షి ఆఫీస్ పైన దాడి, మరి అదేవిధంగా ఇది విశాఖపట్నం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సాక్షి ఆఫీస్ పైన, ఇది ఈస్ట్ గోదావరి సాక్షాత్తు ఈయన ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన ఏ రకంగా అక్కడ ఉన్న నేమ్ ప్లేట్లు పీకేసిన కార్యక్రమం. ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము? ఇది విజయవాడలో, ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్లో, ఇది డైరెక్ట్గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని. సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్గా సాక్షి ఆఫీస్ని తగలబెట్టేసిన కార్యక్రమం, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మంటలు పెట్టేసిన కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా. దీన్ని ఏమని అంటారో అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము, తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, ఈ జరిగిన ఘటనలపైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇది కాపాడాలి, పరిరక్షించాలి అని సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు నేరుగా ఇలాగా దాడులు చేయించినప్పుడు వీళ్ళపైన మీరు ఎవరెవరిపైన ఏ ఏ కేసులు కట్టారు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసిన ఘటనలలో ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది ఏలూరు అండి, సాక్షాత్తు ఏలూరులో సాక్షి ఆఫీసులో ధ్వంసం చేసిన కార్యక్రమం ఇది. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. సరే ఇది పక్కన పెడితే నేను అడుగుతా ఉన్నా, ఇదే రేణుకా చౌదరి గారు TV5 లైవ్ షోలో ఆమె మాట్లాడిన అంశం గురించి ఒక్కసారి వినండి. ఆమె ఏ రకంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా దూషించారో ఒక్కసారి సరే దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా ఒకసారి TV5లోనే గతంలో ఏం జరిగింది
వద్దండి అలాంటి మాట్లాడదు. రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు. ఒక్కసారి వినండి. దౌర్భాగ్యం పుట్టిందే దౌర్భాగ్యం పుట్టిన 2వ నిమిషంలో ఆ తల్లి విజయమ్మ అది గొంతుపై అతికేసి తేడా పోయింది. వద్దండి అలాంటి మాట్లాడదు. రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు. ఈవిడ ఎంపీ గారండి రేణుకా చౌదరి గారు డైరెక్ట్గా ఒక టీవీ లైవ్ షోలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పుట్టిన వెంటనేనంట వారి తల్లి గారు పీక నొక్కేసి ఉంటే ఒక పీడ విరగడైపోయింది. ఇదే వర్డింగ్. అసలు మాట్లాడచ్చా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక టీవీ లైవ్ షోలో మాట్లాడచ్చు. నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి పైన ఈ రకంగా మాటలు మాట్లాడినప్పుడు నేను అడుగుతా ఉన్నా రేణుకా చౌదరి గారి పైన ఏం కేసు కట్టారని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ చూస్తే ఇదే టీవీ5లో ఇంకొక సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితము ఏపీ రాజధాని నగరం బెజవాడ వ్యభిచార కూపంలో మారిపోతోంది. ఏపీ రాజధాని నగరం బెజవాడ వ్యభిచార కూపంలో మారిపోతోంది. నగరంలో వ్యభిచార కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నానండి, ఆవిడ అనింది ఏంటి? టీవీ5 ఏపీ రాజధాని బెజవాడ వ్యభిచార కూపంలా మారిపోతా ఉంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినా అక్కడ అమరావతి అన్నారు, ఇక్కడ బెజవాడ అన్నారు, వ్యభిచార కూపంలా మారిపోతుందని అన్నారు. నేను అడుగుతా ఉన్నా మీరు మాట్లాడింది ఏంటి అని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ దెబ్బతినట్లేదా అని అడుగుతా ఉన్నా. 100% ఎవరైతే ఆ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడాడో దాన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. అసలు అలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మాట్లాడకుండా ఉండవలసింది. దాన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఏంటని అడుగుతా ఉన్నా. మీరు ఒక జర్నలిజంలో తెలుగుదేశం ఫేవరబుల్ ఉన్న ఛానల్స్లో ఏ రకంగా మాటలు మాట్లాడుతున్నారు? దీన్ని ఎవరైనా సమర్థిస్తారా? ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నేను అడుగుతా ఉన్నా, సాక్షాత్తు పిటిషనర్స్ సుప్రీంకోర్టు హైకోర్టుని జ్యుడిషియరీని అప్రోచ్ అయితే కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామాన్య పౌరుడికి ఒక గొంతెత్తే వాయిస్ని న్యాయం జరగదనేది క్లియర్ కట్గా తేటతెల్లమవుతా ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరము, చాలా దురదృష్టకరం. ఈ అంశాన్నితో పాటు నెక్స్ట్ మనము వివిధ అంశాల్లోకి వెళ్తే ఇవాళ రాజమండ్రిలో ఒక నిజంగా చాలా హీనమైన ఘటన రాజమండ్రిలో జరిగింది. ఒక పాప, మైనర్ బాలిక కీర్తి అనే ఒక పాప 2022 నుంచి తెలుగుదేశము క్రియాశీలక సభ్యుడు, సాక్షాత్తు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు, అతను ఒక అమ్మాయిని, మైనర్ బాలిక ఎస్సీ అమ్మాయిని లోబర్చుకుని ఏ రకంగా 2022 నుంచి పరిచయం అని చెప్తా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా చూసాం. మొన్న 24 డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి ధవళేశ్వరంలో సిఎంసి హాస్పిటల్, సిఎం హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు, 8వ నెల వచ్చినప్పుడు, 7వ నెల కంప్లీట్ అయినప్పుడు 8వ నెలలకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు. ఆ బిడ్డ బతికే ఉన్నాడు. బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి, ఇదండి బాబు, ఈ రకంగా బతికే ఉన్నాడు. ఈ బాబుని
అసలు ఏ రకంగా చంపగలుగుతారని అడుగుతున్నా. ధవళేశ్వరంలో సాక్షాత్తు రాజమహేంద్రవరంలో ఈ రకంగా జరిగింది. ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా. అటు తల్లికి లేదు, లేకపోతే అటు తండ్రికి లేదు, డాక్టర్కి లేదు. ఈ బాబుని పొట్టన పెట్టుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే సాక్షాత్తు ఈ వ్యక్తి క్యాండిడేట్, ఇతను ఈ క్యాండిడేట్ పోలీస్ స్టేషన్లో, ఇతని పేరు సత్యదేవ్ అంట. పోలీస్ స్టేషన్లో 40 రోజుల నుంచి ఆ పాప, వాళ్ళ కుటుంబం, ఆ తల్లి ఇద్దరు కలిపి బమ్మూరు పోలీస్ స్టేషన్ తిరుగుతూ ఉన్నారు. డిపార్ట్మెంటా పోలీస్ స్టేషన్లోనా కేసులు కట్టల. అక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారిని వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే అప్పుడు డిఎస్పీ గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్డ్ని కూడా పిలిపించి అసలు ఏంటి నీ సంగతి, పెళ్లి చేసుకుంటున్నావా లేదా, వారం రోజులు టైం పెట్టాడంట. మరి ఆ వారం రోజుల టైంలో కూడా ఏ రకమైన స్పందన లేదు. లేకపోతే నన్ను అప్రోచ్ అయితే మా మహిళా టీం అంతా కూడా వెళ్ళి ఆమెని బహిర్గతం చేసి ప్రజలకి ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదు, ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కేసు కట్టాలి, కేసు కట్టిపించి ఆ అబ్బాయిని పిలిపించి, మరి ఆ అబ్బాయి అబ్స్కాండ్లో ఉన్నాడో మరి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్నారో తెలియదు, ఖచ్చితంగా ఆ అబ్బాయిని పట్టుకుని ఆ అమ్మాయితో వివాహం చేయించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది, ఈ ప్రభుత్వం పైన ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇదే సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే ప్రచారాలకు తిరిగినప్పుడు ఈ కుర్రోడు కూడా తిరుగుతున్నాడు. కొంతమంది చెప్తా ఉన్నారు అలా ఎమ్మెల్యేకి సంబంధం లేదని. మరి సంబంధం లేనోడు ఇలాగా వెళ్తాడా అని అడుగుతాడు ఈ అబ్బాయి. ఇక్కడేమో మాజీ ఎమ్మెల్యే భవానీ గారు తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. నేను ఇప్పటిదాకా అడుగుతున్నా, ఈ ఈవీఎం ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, మనం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. ఒక పక్కన సాక్షాత్తు ఒక బిడ్డని పొట్టను పెట్టుకున్నప్పుడు, ఈ బిడ్డ చనిపోయినప్పుడు మన కాన్స్టిట్యున్సీలోనే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాలని మినిమం ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. కామన్ సెన్స్ ఉందా? మన ఓటరు, మన కాన్స్టిట్యున్సీ, నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవి, స్పందించాలని జ్ఞానం లేదా? ఇక్కడ నీపైన ఆరోపణలు వచ్చినాయి, నీ సంబంధించిన అనుచరుడు అని నీ పైన వేలెత్తి చూపిస్తున్నారు, స్పందించాలని జ్ఞానం లేదా అని అడుగుతున్నా. ఇది కాకుండా ఈ వ్యక్తుల గురించి కొన్ని మాట్లాడదలుచుకోలేదు, కాకపోతే కొన్ని పాయింట్స్ మాట్లాడారు, దాని గురించి నేను ఒకసారి ఇక్కడ ఎత్తుతాను. ఎక్కేసుకుంటూ పోతే రాజమండ్రిలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. దిశ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటే ఏదో కూడా సెటిల్ అవ్వడం అంటా ఉన్నాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇలాంటి ఆడపిల్లలు రాజమండ్రిలో చాలా మంది ఉన్నారంట. దిశ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇలాంటి అన్ని సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి. నేను అడుగుతున్నా, రాజమండ్రిలో ఉన్న మహిళలకి ఈ ప్రబుద్ధులు ఇచ్చే గౌరవం ఈ పాటిదా అని అడుగుతా ఉన్నా. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఈ మాటలు మాట్లాడచ్చా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉంటారంట రాజమండ్రిలో. ఇది కాకుండా ఇంకొకటి, ఈవీఎం ఎమ్మెల్యే గురించి ఇతను మాట్లాడుతున్నాడు చూడండి. సంబంధం లేదని చెప్పాడు కదా ఈ ఈవీఎం ఎమ్మెల్యే గురించి. ఇంకోటి ఏం చెప్పాడు వినండి. తప్పు జరిగితే శిక్ష పడాలన్నది వాసు గారు ప్రప్రథమంగా ఇదే సచిన విషయంలో ఇంతకుముందు కూడా జరిగింది. ఆయనే క్లారిఫై చేసి ఆడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
ఈయనకి అసలు సంబంధమే లేదు. మరి గతంలో ఇలాంటి సంఘటన జరిగితేనంట ఈవీఎం ఎమ్మెల్యే పిలిచి వార్నింగ్ ఇచ్చాడండి వీడికి. అంటే ఇలాంటి వాళ్ళ నీ కూడా తిరిగే వాళ్ళని అడుగుతున్నా. నేను ఇంకో అంశం కూడా చెప్తున్నా. ఇదే ఈవీఎం ఎమ్మెల్యే పిఏ ఒక రౌడీ షీటర్. ఇదే ఎమ్మెల్యే పిఏ మొన్న నాకు తెలిసి 7-8 సంవత్సరాలు రౌడీ షీటర్ కింద అతని పైన పోలీస్ స్టేషన్లో, ఇదే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో అతని పైన రౌడీ షీట్ ఉండేది. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇయర్ ఎండింగ్లో ఆ రౌడీ షీట్ తీపిచ్చారని నాకు తెలుస్తూ ఉంది సమాచారం. అంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రౌడీ షీట్ తీపిచ్చారు. ఇదే ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళ పిఏ రౌడీ షీటర్. ఒక రౌడీ షీటర్ని పిఏ కిందన పెట్టుకుని నువ్వు ఎమ్మెల్యేవా రాజమండ్రికి? దౌర్భాగ్యం. నువ్వు ఎమ్మెల్యేవా రాజమండ్రికి? నీ పిఏ ఒక రౌడీ షీటర్. ఇదా నువ్వు రాజమండ్రి ప్రజలకు ఇచ్చే సమాధానము? అసలు నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? ఉత్తినలా ఈవీఎం ఎమ్మెల్యే అని నువ్వు ఇలా గెలిచావు కాబట్టి నీ బుద్ధి ఈ రకంగా ఉంది. ప్రజలు నిజంగా ఓట్లు వేసి గెలిపించారా లేదా అనేది ఆ భగవంతుడికే తెలియాల. ఈ రకమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ రాజమండ్రి ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ వ్యక్తులు ఇవాళ రాజమండ్రిలోనంట ఒకటి చెప్తా ఉన్నారు, కొప్పల దెప్పలు ఉన్నారంట. రాజమండ్రిలో చాలా మంది ఉన్నారంట. దిశా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇలాంటి సెటిల్మెంట్లు బోల్ జరుగుతాయంట. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ వ్యక్తులు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను అంటా ఉన్నా, ఇప్పుడు ఇద్దరు విల్లింగ్తో సహజీవనం చేస్తున్నారు, కలిసి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ తప్పు ఏంటంటే, ఎక్కడంటే ఆ అమ్మాయి మైనర్. 2022లో ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతా ఉంది, మైనర్. మరి ఒక మైనర్ని లోబరుచుకుని ప్రెగ్నెంట్ చేసి ఆ ప్రెగ్నెంట్ని తీయించి, అబార్షన్ కూడా కాదు, సిజేరియన్ చేయించి బాబు బిడ్డ బతికుండగానే బయటికి తీశారు. అంటే నెలలు నిండకుండా ఒక బాబుని బయటికి తీస్తే దాన్ని ఇమీడియట్గా తీసుకొచ్చి ఆక్సిజన్ సప్లై ఇవ్వాలి, బాక్స్లో పెట్టి ఆక్సిజన్ సప్లై ఇవ్వాలి. మరి బాబుని బయట వదిలేస్తే ఓ 10 నిమిషాలు 15 నిమిషాల్లో చనిపోయాడంట. మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అడుగుతున్నా. ఈ బాబుని ఇలా చంపడము ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఈ బాబు చనిపోయిన తర్వాత కూడా ఇవన్నీ తెలుసు ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లే? ఒక దళిత బాలికకి ఇంత అన్యాయం జరిగినప్పుడు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కానీ మహిళా కమిషన్, ప్రప్రథమంగా మహిళా కమిషన్ ఏం చేస్తున్నారండి? మహిళా కమిషన్ దీనిపైన స్పందించారా? ఎందుకు స్పందించలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే లోకేష్ గారు ఏం మాట్లాడేవారు? ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోలు తీస్తామా? ఈ మాటలు మాట్లాడిన వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, ఆడపిల్లలపైన అఘాత్యాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా తన్మయ్య అనే అమ్మాయికి ఏ రకంగా ఆమె చనిపోయిందో అది మరువక ముందే రోజుకొక ఇన్సిడెంట్ ఈ వెలుగులోకి వస్తున్నాయి. అసలు వెలుగులోకి రాని ఇన్సిడెంట్స్ ఇంకెన్ని ఉన్నాయో. ఇది చాలా దురదృష్టకరము, బాధాకరము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా రాజకీయాలకు అతీతంగా బయటికి రండి. ఆ అమ్మాయి 40 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరుగుతుందంట. ఎందుకు కేసు కట్టలేదని అడుగుతున్నా. ఎందుకు కేసు కట్టలేదని అడుగుతున్నా. ఆ అమ్మాయి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసేదాకా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఇన్వాల్వ్ కాల. అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఆ అబ్బాయి పైన కేసు కట్టడానికి 10 రోజుల కాల వ్యవధి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని. వారం రోజులు 10 రోజులు కాల వ్యవధి ఇచ్చారు. ఎందుకు స్పందించట్లేదు అంటే 40 రోజులు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిన్న స్టేట్మెంట్ చూసా. ఆ అమ్మాయే కొన్ని రోజులు ఆగండి ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పిందని నిన్న డిఎస్పీ గారు స్టేట్మెంట్ చూసా. దానికి ముందర 40 రోజుల ముందర నుంచి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగి కంప్లైంట్ పెట్టి ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టినప్పుడు ఎందుకు
స్పందించలేదు. ఎవరు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి? ఈవీఎం ఎమ్మెల్యే ఒత్తిడి ఉందా? ఎవరు ఒత్తిడి ఉంది? ఒక అమ్మాయికి నిజంగా ప్రెగ్నెంట్ అయ్యి బాబుని చనిపోయి ఈ మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా సిఐకి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. బొమ్మూరులో ఇంత పెద్ద మేజర్ ఇష్యూ జరిగినప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించలేదు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను ఇంకొకటి చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి సంతకం పెట్టలేదంట. నేను అడుగుతా ఉన్నా, సంతకం పెట్టకుండా ఎందుకు ఉంటారు? 40 రోజుల నుంచి ఆ అమ్మాయికి న్యాయం జరగకపోతే నా దగ్గరకు వచ్చింది. అంటే సిఐ లేకపోతే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లు చేతులు దులుపుకుంటున్నారా మట్టెండుకోకుండా? ఎవరు రాజకీయ ఒత్తిళ్లు ఉంటే మీరు కేసు కట్టలేదు? ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా రాష్ట్ర డీజీపీని కూడా కలుస్తాం. అమ్మాయికి న్యాయం జరగాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలి. కఠినాతి కఠినమైన శిక్షలు వేయాలి. ఇది చాలా చాలా నీచము, దారుణము. ఇమీడియట్గా ఇప్పుడైనా కానీ ఈ ప్రభుత్వము స్పందించి ఆ అబ్బాయిని పట్టుకుని, నువ్వు ఏదైతే ఆ అమ్మాయిని లోబర్చుకుని ఆ అమ్మాయికి అన్యాయం చేసావో న్యాయం చేయాలని అంటే అమ్మాయి కోరుకుంటోంది. ఏమని కోరుకుంటుంది? నాకు ఆ అబ్బాయితో పెళ్లి కావాలని కోరుకుంటాం. ప్రభుత్వము, మహిళా కమిషన్ మీరు ఇమీడియట్గా స్పందించి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇప్పించి ఆ అమ్మాయితో వివాహం చేయించడమే దీనికి న్యాయము. ఎందుకంటే ఆ అమ్మాయి కోరుకుంటుంది. ఆ అమ్మాయి కోరుకుంటుంది కాబట్టి వివాహం చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అమ్మాయి నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది కూడా ఏంటంటే, నీ కులం వేరు, నా కులం వేరు, ఎలా పెళ్లి చేసుకుంటానని మాట్లాడతాం. అది ముందర తెలీదా మీకు? ఇది దారుణాతి దారుణమైన ఘటన. ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర డీజీపీ గారు కూడా స్పందించి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ ఎందుకు 40 రోజుల నుంచి తాత్సారం చేశారు, కలెక్టర్ గారి దగ్గరికి స్పందనకి వెళ్ళిన తర్వాత కానీ ఆ అమ్మాయికి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఎందుకు